హలో ఆల్, వెల్కమ్ టు దీక్షు అమ్మ. ఈ హోమ్ మేడ్ శాండ్విచ్ ఈ సండే స్పెషల్ అనమాట మాకు. సో అది ఎలా ప్రిపేర్ చేశాను అనేది చూసేద్దాం రండి. ఫస్ట్ ఏంటంటే నేను ఇలా అన్ని వెజిటేబుల్స్ కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. సో ఎంత కలర్ఫుల్గా ఉందో కదా ప్లేటింగ్. స్వీట్ కార్న్ని ఉడకబెట్టుకున్నాను, అలాగే ఆనియన్, పచ్చిమిర్చి, క్యాప్సికము, క్యారెట్ తురుముకున్నాను, అలాగే ఇంకా టొమాటో అనమాట. నెక్స్ట్ ఇందులోకి నేను చీజ్ తీసుకున్నాను, బ్రిటానియాది బార్ చీజ్ ఇది. సో దీన్ని మనం తురుముకోవాలి. అలాగే నేను వీట్ బ్రెడ్ తీసుకున్నాను, ఫ్రెష్ బ్రెడ్ అనమాట. ప్యాన్ పెట్టుకొని అందులో మనం కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. జస్ట్ వెజిటేబుల్స్ అన్నీ లైట్గా ఉడికితే చాలన్నమాట. సో ఫస్ట్ పచ్చిమిర్చి, ఆనియన్ కొద్దిగా ఫ్రై అయ్యాక రిమైనింగ్ వేసుకుంటాం అనమాట. సో ఇదేంటంటే క్యారెట్, అలాగే క్యాప్సికము, టొమాటో, స్వీట్ కార్న్ నేను లాస్ట్లో వేసుకున్నాను. స్వీట్ కార్న్ ఏంటంటే ఆల్రెడీ నేను ఉడకబెట్టుకున్నాను కాబట్టి లాస్ట్లో యూస్ చేస్తున్నాను అనమాట. సో ఇవంతా కూడా బాగా కలిసేదాకా మనము ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ ఫ్రై ఏం అవసరం లేదు, జస్ట్ మెత్తబడితే చాలు ఆనియన్ కానీ క్యాప్సికమ్ కానీ ఇవంటివి. సో ఇందులోకి ఏంటంటే నేను కొద్దిగా సాల్ట్ యూస్ చేస్తున్నాను, ఎక్కువ యూస్ చేయట్లేదు ఎందుకంటే బ్రెడ్ బాగుంటుంది, ప్లస్ అలాగే చీజ్లో కూడా లైట్గా సాల్ట్ ఉంటుంది. సో ఇది వచ్చి బార్ అనమాట, ఇది రూమ్ టెంపరేచర్లో ఉండాలి. సో దీన్ని నేను ఇలాగ క్యారెట్ తురుముతో ఇలాగా తురుముకున్నాను అనమాట. సో ఈజీగా మనకి మెల్ట్ అయిపోతుంది. నా ఇంట్లో ఇలాగా చపాతీ చేసుకోవడానికి ఉన్న పాన్ తీసుకున్నాను నేను, దోశ పాన్ కాదు. సో ఎందుకంటే మళ్ళీ రాదేమో దోశ అని. ఇది వీట్ బ్రెడ్, సో అందుకే ఈ కలర్లో ఉంది. నేను ఒకవైపు ఆయిల్ అప్లై చేసి కొద్దిగా ఫ్రై అవనిచ్చాను అనమాట. కొద్దిగా మెత్తబడ్డాక నెక్స్ట్ మనం యూస్ చేసుకున్న స్టఫ్ పెట్టుకోవాలన్నమాట. సో నేను కొద్దిగా స్టఫ్ పెట్టుకుంటున్నాను. సో చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. సో దీంట్లో మనం చీజ్ చేసుకోవాలన్నమాట. సో ఆల్రెడీ తురుముకున్నాం కాబట్టి కావాలనుకుంటే ఎక్కువ చీజ్ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే కొద్దిగా చీజ్ యాడ్ చేసుకోవచ్చు. నేను కొంచెమే యాడ్ చేస్తున్నాను, తీక్షు మళ్ళీ తిందేమో అని చెప్పి. సో ఇలా మనం పెట్టుకున్నాక రిమైనింగ్ బ్రెడ్కి కూడా మనము ఒక పక్క ఆయిల్ అప్లై చేసుకోవాలన్నమాట. సో ఆయిల్ అప్లై చేసుకున్నది పైకి పెట్టుకోవాలి. సో 2 సైడ్స్ బాగా కాలితే టేస్ట్ బాగుంటుంది. సో ఇదిలా ఒక పక్క కాలిపోయింది. సో టర్న్ చేసుకున్నాను నేను. సో చూసారా వెనకాతల కొద్దిగా లైట్గా ఫ్రై అయిపోయింది. సో చాలా అలాంటిది. రిమైనింగ్ ఏంటంటే కింద ఒక పక్క ఆయిల్ అప్లై చేసిన చోట ఫ్రై అవుతుంది, అలాగే చీజ్ కూడా వేడికి మెల్ట్ అవ్వడానికి ఇలా ఏదన్నా మూత అప్లై చేసుకుని సిమ్లో పెట్టుకోవాలి టోటల్గా. సో ఇది చూసారా చీజ్ ఆల్రెడీ కరిగిపోయింది అనమాట. సో రిమైనింగ్ బ్రెడ్ కూడా నేను అట్లాగే యూస్ చేస్తున్నాను ఫ్రై చేయడానికి. మళ్ళీ స్టఫ్ యాడ్ చేసుకొని ఉన్నది కూడా మనం పెట్టేసుకోవచ్చు. సో అగైన్ కొంచెం చీజ్ అప్లై చేసుకొని మనం టర్న్ చేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలన్నమాట. సో సిమ్లో పెట్టుకుంటే బాగా మనకి చీజ్ మెల్ట్ అవుతుంది, అలాగే మాడిపోకుండా ఉంటుందన్నమాట. సో ఈ సండే ఎందుకో బయట నుంచి ఏం తెచ్చుకోకుండా ఇంట్లోనే హెల్తీగా చేసుకుందామని డిసైడ్ అయ్యాము. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగా వచ్చింది, అలాగే కాస్ట్ కూడా చాలా తక్కువలో అయిపోయింది. కాబట్టి బయట నుంచి తినాలి అన్న క్రేవింగ్స్కి ఇది కన్ఫామ్గా చెక్ పెడుతుంది. దట్టు వీట్ బ్రెడ్ కాబట్టి మనకి ఏమీ టెన్షన్ లేదు, మైదా కాదు కాబట్టి. సో ఇది కట్ చేయడానికి నాకు ఎంత ఎక్సైట్మెంట్గా ఉందన్నమాట. సో భలే చాలా మెత్తగా ఉంది, కట్ చేస్తున్నా సరే హార్డ్గా లేదు. సో చాలా మెత్తగా ఉంది. సో ఎంత టెంప్టింగ్గా ఉందో కదా. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంది. హోమ్ మేడ్ ప్లస్ హెల్దీ, అన్ని వెజ్జీస్ ప్లస్ చీజ్ కాబట్టి చీజ్ తినాలి పిల్లలు కూడా. సో అందుకే నేను తీక్షుకు కూడా పెట్టాను అనమాట. చాలా బాగుంది. మీరు కూడా ఇంట్లో ఎలా ఉందో ట్రై చేసి కమెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.